అండి, అందరికి గుడ్ మార్నింగ్. చాలా మంది పేరెంట్స్ వచ్చేసి పిల్లల విషయంలో చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటి అంటే, పిల్లలకు ఎక్కువ మందికి ఏమవుతుంది అంటే స్టమక్ పెయిన్ తో కలిపి ఫీవర్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంటాము, మెఫ్టాల్ స్పాస్ సిరప్ లేదా జ్వరం సిరప్ వేస్తూ ఉంటాము. అదైతే ప్రాబ్లం ఏమి కాదు. కానీ కొందరు తెలిసి తెలియక ఏం చేస్తూ ఉంటారంటే, కడుపులో ఏమైనా నులుపురుగులు ఉన్నాయో దానివల్ల కడుపు నొస్తుంది అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆల్బెండజోల్ సిరప్ లేదా టాబ్లెట్స్ వేస్తూ ఉంటారండి. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో ఎవరి విషయంలో అయినా కూడా జ్వరము కానీ దగ్గు జలుబు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆల్బెండజోల్ అనేది అస్సలు వేయకూడదండి. అంతేకాకుండా మనము ఆల్బెండజోల్ వేసే టైంలో ఒక టైం అనేది డేట్ అనేది నోటెడ్ చేసుకోవాలి. 6 months అయ్యింటనే దాని జోలికి వెళ్ళండి, లేదంటే వేయకూడదండి. ఇవన్నీ కన్సిడర్ చేసి పిల్లలకు ఆల్బెండజోల్ అనేది యూజ్ చేయండి. స్టమక్ పెయిన్ అనగానే ఆల్బెండజోల్ వేసేద్దాము, కడుపులో నులిపురుగులు ఉన్నాయేమో అందుకే స్టమక్ పెయిన్ వస్తుందని టెన్షన్ పడి వేసేస్తుంటారు. చాలా డేంజరస్ అండి. చాలా కేర్ఫుల్ గా ఉండండి చిన్నపిల్లల విషయంలో. ఎందుకంటే పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉండడం వల్ల, చేతులు కడుక్కోకుండా తింటూ ఉండడము, అనుకోకుండా నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ విధంగా స్టమక్ పెయిన్ వస్తుంటుంది, కాదనము. కానీ ఇల్లెస్ గా ఉన్నప్పుడు మాత్రము ఆల్బెండజోల్ జోలికి పోవద్దు. అంతేకాకుండా ఎవ్రీ 6 months ఒకసారి మాత్రమే వేయాలి. సో ప్రతిదీ మనకు గుర్తుండాలని లేదు కాబట్టి నోటెడ్ అయితే చేసుకోండి.